బ్లడ్ వస్తుంది. జ్యోతి ఫస్ట్ బాక్స్ తీసుకురా. ఇస్తుందా? తొందరగా. ఇదిగో చిటిగా. ఎరా తమ్ముడు ఓకేనా? పైన కాదు ఆగరా ఒక నిమిషం. ఒరే బంటోడా నిన్ను ఆగమని చెప్పారా? చెవుడేంట్రా? నువ్వు ఒక్క నిమిషం ఆగు. వచ్చేసారు. ఏ మనుషులు మీరు? వాళ్ళని ఎందుకలా రక్తం వచ్చేలా కొట్టారు? మీరు మంచం ఎడుకుని లిఫ్ట్ ఎడుకు మీ బండిలో కూర్చున్నాం. ఇప్పుడు తెలిసింది మీరు ఒక గూండా రౌడీ అని. జ్యోతి రా. బాసు అయ్యో మావాడికి ఎవరు నయం చేస్తారు? గురు నడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఏంటి అందరూ రెడీనా? టిఫిన్ చేశారా? సూర్య అన్నయ్య నా డ్రెస్ చిరిగిపోయింది. సూర్య నా మందులు కూడా అయిపోయినాయి. ఇదిగో నీకు కొత్త గౌను. ఇదిగో నీ మందులు. సూర్యన్నయ్య తనకి బట్టలు లేవని నాకు జ్వరంగా ఉందని మా అవసరాలు ఎలా తెలుస్తున్నాయి చెప్పకముందే. రే నాకు మీరు తప్ప ప్రపంచంలో ఎవరున్నారు? మీరే నా ప్రపంచం, మీరే నా జీవితం. మీ గురించి నేను తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు? బాబుజీ ఈ రోజుల్లో తండ్రి కొడుకులకి ఇప్పుడు పడటం లేదు. సొంత అన్నదమ్ముల మధ్య కూడా గొడవలు. కానీ నీ నిస్వార్థమైన మంచితనం నాకెక్కడ దొరుకుతుంది చెప్పు? నేను మీ దగ్గరే పెరిగాను బాబా. నేను కూడా ఒకప్పుడు వీళ్ళలాగే అనాథని. మీ పెంపకంలోనే బాబా మంచితనం, నలుగురికి సాయం చేయడం నేర్చుకున్నా. ఇప్పుడు నేను కూడా మీలాగే సాయం చేయాలనుకుంటున్నాను బాబా. ప్రాజెక్ట్ పూర్తి అవడానికి ఇంకెన్ని డేస్ పడుతుంది? ఫ్లాట్ బుక్ అయిపోయింది సార్. చెప్పండి సార్, ఫ్లాట్ కావాలా? ఫ్లాట్ కాదు, మొత్తం బిల్డింగ్ కావాలి సార్. 90% ఫ్లాట్ సేల్ అయిపోయాయి. 90% కాదు, మొత్తం పూర్తి బిల్డింగ్ కావాలి. 90% అమ్మేసామని చెప్తా. ఫ్లాట్ అయినా బిల్డింగ్ అయినా నా చూపు పడిన ప్రతి చోటు నాది. ఈ రోజు నుంచి ఈ బిల్డింగ్ మొత్తం ఈ రుద్రాది. నో ఈరోజు ఆఫీస్ అవర్లో వెళ్దాం, అర్థమైందా? నేను చూసుకుంటా. ఓకే. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి.
చెప్పండి, ఏం పని మీద వచ్చారు? సార్, రుద్ర నా ప్రాపర్టీ కబ్జా చేశాడు. నా మేనేజర్ని చంపేశాడు. మీరు బతికారుగా. ఈ టాపిక్ని ఇక్కడితో వదిలేసి ఇక నుంచి వాడితో గొడవపడ్డ మానేయండి. సార్, మీరు ఒక ఎస్పీ, మీ చేతిలో పవర్ ఉంది. అలాంటిది మీరు భయపడుతున్నారు ఎందుకు సార్? రుద్ర నుండి నా ఫ్యామిలీని కాపాడుకోలేకపోయాను. నేను నిన్ను ఎలా కాపాడగలను? ఏం మాట్లాడుతున్నారు సార్? ఫస్ట్ ర్యాంక్ నాన్న. వెరీ గుడ్. కౌసల్య, అరే పార్టీకి టైం అవుతుంది, త్వరగా రా. ఏయ్, ఆఫీస్కి రమ్మని చెప్పాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు ఎవరైనా అపాయింట్మెంట్ ఇచ్చినా, నేనెవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చినా ఆలస్యం చేయకుండా వెంటనే హాజరైపోతాను. నీకేదో క్లారిటీ కావాలన్నావంట, చెప్పు, ఏం క్లారిటీ కావాలో? ఏమండి పదండి, నేను రెడీ అయ్యాను. ఐ లైక్ ఇట్. నీ భార్యనా? వదలు! నన్ను వదలు! ప్లీజ్! మీ మంచి కోసమే చెప్తున్నాను. ఈ వ్యవహారం ఇక్కడితో వదిలేయండి. మీ చేతిలో పవర్ ఉంది. పవర్ ఉంచుకొని కూడా మీరు ఏం చేయలేకపోతున్నారు. నేనలా కాదు. నా డబ్బు పవర్తో వాణ్ణి అంతం చేస్తాను. వస్తాను. ఎవరికో భయపడి యూనిఫామ్ తీసేయడం అనేది డిపార్ట్మెంట్ పరువు తీయటమే అవుతుంది. అర్థమైందా? పరువు కంటే ప్రాణం గొప్పది సార్. కాళీ మహారాజ్ యమరాజ్ అయిపోయాడా? సార్, ఆ ఇంట్లోకి ఎవరెళ్ళినా తిరిగి రాలేదు. కాళీ మహారాజ్కి ఎదురు చెప్తే చంపేస్తాడు. సార్, లోపలికి వెళ్ళి బయటకు వచ్చే వరకు కొంచెం మెల్లిగా మాట్లాడండి. అంత భయం ఎందుకు? రా. నమస్తే అన్న. రుద్ర మహారాజ్, సన్ ఆఫ్ కాళీ మహారాజ్, కేర్ ఆఫ్ మల్కాజ్గిరి. మీ అబ్బాయి రుద్ర పబ్లిక్ భూములని కబ్జా చేయడం కారణంగా అతనిపై కోర్టు వారు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. పిటిషన్ వేసినవాడు బిల్డర్ మాత్రమే కాదు, ప్రభుత్వంకి సంబంధించిన ఒక పెద్ద కాంట్రాక్టర్ కూడా. మీ అబ్బాయి కోర్టులో సరైన సమయంలో హాజరైతే శిక్ష తగ్గుతుంది, లేదంటే వాడిని జీవిత ఖైదు నుంచి ఎవరూ తప్పించలేరు. ఏం చేస్తున్నారు మీరు? వేలు చూపించకండి. వాడి పేరేమన్నా? బుకారి.
రుద్ర మీద ఈగ వాలినా సరే ఈ కాళీ మహారాజ్ దాన్ని చంపేస్తాడు. రేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ చేతిలో ఎంతవరకు పేడ ఉంటుందో అంతవరకే శత్రు ప్రాణంతో ఉంటాడు. రేయ్, ఆ గోడ మీద ఉన్నవి పిడకలు అనుకుంటున్నావా? మమ్మల్ని ఎదిరించిన వాళ్ళ ప్రాణాలు పైకి 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 పోయాయి. రేయ్ పోలీస్, చల్ చల్. దండాలన్నా. వచ్చాడు పోలీసుడు నా కొడుకుని తీసుకెళ్ళడానికి. నానా, ఇక మేము వెళ్ళొస్తాం. రై రుద్ర, నానా, మందిరంలో గనక పాము కనిపిస్తే జనాలు నాగదేవతని పూజ చేస్తారు. అదే పాము ఇంట్లో కనిపిస్తే భయపడి చంపేస్తారు. ఎందుకు చంపుతారో తెలుసా? అది చంపేస్తుందని వాళ్ళ భయం. మొదటి దాంట్లో భక్తి కనిపిస్తుంది, రెండో దాంట్లో తెగింపు కనిపిస్తుంది. అర్థమైందా? అది ఎవడి కళ్ళలో అయితే కనిపిస్తుందో ఆ క్షణమే వాళ్ళు చంపేయాలి. సరే నాన్న, వెళ్ళొస్తాం. జాగ్రత్త. వెళ్ళొస్తాను మావయ్య. మంచిది. వెళ్ళొస్తాను నాన్న. రా చిన్ను. చెప్పింది గుర్తుపెట్టుకో. జాగ్రత్త. సరే నాన్న, తప్పకుండా.